ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. నాయన శిష్య, ఈ పరిపూర్ణ బోధను వివరించుచున్నాను వినుడు. ఏ పరిపూర్ణమమేనికి లోపల వెలి నిండియుండు, లోభము లేకన్ ఆ పరిపూర్ణమే జగతికి లోపల వెలి నుండు దానిలోనే ఉన్న వీర. పైరెండే వీలిని వెన్నకురా. ఈ పూర్ణ బోధచే పై ప్రపంచ శరీరం, ఈ పూర్ణ బోధచే పై ప్రపంచ శరీర రూపములడ్డబాపు మీ పట్లనే దాని లోనే ఉన్న వీరా. పైరెండే వీలిని వెన్నకూరా. ఆయన శిష్య, శరీరమునకు లోపల వెలుపల నిండియున్న పరిపూర్ణ బ్రహ్మమే సమస్త ప్రపంచమునకు లోపల వెలపల నిండియున్నది. ఆ బట్టబయలునందు శరీర ప్రపంచములు రెండును మూలము లేకయే తోచుచున్నవి. ఇవి రెండింటినీ సత్యములని భావింపకము. అచల గురుని కరుణచే పరిపూర్ణ బోధను చక్కగా గ్రహించి పరిపూర్ణ బ్రహ్మము నిజస్థితిని మూలము లేకయే తోచుచున్న శరీర ప్రపంచ శూన్యమని నెరిగి లేని శరీర ప్రపంచములు రెంటిని విడిచిపెట్టుము. నాయన శిష్య, శరీరమునకు లోపల వెలపల నిండియున్న పరిపూర్ణ బ్రహ్మమే సమస్త ప్రపంచమునకు కూడా లోపల వెలపల నిండియున్నది. ఈ శరీరమునకు లోన బయట కూడా నిండి నిబిడీకృతమై ఉన్నదే ఇక్కడ పరిపూర్ణ బ్రహ్మం. అదేవిధంగా ఈ ప్రపంచం అంటే ఈ పంచభూతాత్మకమైన ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో, ఈ పంచభూతాలతోటి తయారైన ఏ జీవకోటి, ఏ 84 లక్షల జీవరాశులైతే ఉన్నాయో, ఈ జీవరాశులు కానీ ఈ పంచభూతాలతో కూడుకున్న ఈ బయట ప్రపంచము కానీ, ఈ లోన కానీ బయట కానీ ఈ బట్టబయలనేది ఎప్పటికీ కూడా నిండి నిబిడీకృతమై ఉన్నది. ఇదే బట్టబయలు యొక్క నిజస్థితి. నాయన శిష్య, కాబట్టి అందు ఈ శరీర ప్రపంచములు రెండును కూడా మూలము లేకయే తోచుచున్నవి. ఈ శరీరం అనేది కానీ ఈ శరీరముతోటి తోపింపజేసే అంటే గ్రహింపబడే ఏ ప్రపంచమైతే ఉన్నదో ఈ ప్రపంచము కానీ ఈ రెండింటికనేది మూలము అంటూ లేనే లేదు. మరి ఎందుకు మూలము లేనే లేదు అని అంటే, దీనికంటూ మూలమంటూ ఏ విధంగా లేదు అని మనకు చెబుతూ ఉన్నారు అంటే, చెట్టు అనే దానికి మూలమనేది భూమి ఉంటేనే ఈ చెట్టు అనేది ఉత్పన్నమవటం, చెట్టు పుట్టడం, దాని మీద భూమి మీద పెరగటం, అది పండ్లు ఫలాలు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అదే ఇక్కడ ఈ శరీరము కానీ
ఈ శరీరముతోటి కనిపించే ఈ ప్రపంచము కానీ ఈ రెంటికి కూడా మూలము ఎందుకు లేదు అని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు అంటే, ఈ భూమి ఏ విధంగా చెట్టుకు ఆధారమై ఉన్నదో, చెట్టుగా ఆధారమై ఉండి కూడా చెట్టు యొక్క విషయాలు, చెట్టు యొక్క క్రియ భూమికి ఏ విధంగా తెలియదో, అదేవిధంగా ఈ శరీరానికి, ఈ శరీరానితో గ్రహించే ఈ ప్రపంచం యొక్క ఉనికి మూలము లేదు అంటే, దీనికి మూలం ఆ భూమి ఏ తీరుగా చెట్టుకు ఆధారం అయ్యిందో ఇక్కడ పరిపూర్ణము యొక్క స్థితి వీటికి ఆధారం అయ్యిందన్నమాట. కానీ ఈ శరీరం కానీ, ఈ శరీరంతో గుర్తిరిగే ఈ ప్రపంచము కానీ పరిపూర్ణానికి ఏ విధంగా కూడా తెలియదు. అందువల్ల ఆధారమైన వస్తువు అనేది ఉంటేనే ఇక్కడ ఆధేయం అనే ఈ వస్తువులు అనేది తయారవుతున్నాయి. వీటికే తయారవుతూ ఉన్నాయి, వీటికే ఉత్పన్నమయ్యి వీటికే ఇక్కడ అనేక రకాలుగా సృష్టించుకోవటం జరుగుతుంది. కాబట్టి అందువల్ల వీటికి మూలం ఆ పరిపూర్ణ వస్తువు అంటూ లేకపోతే వీటికి మూలం అంటూ లేనే లేదు. మరి వీటికి మూలం లేకపోయినంత మాత్రాన వీటి యొక్క విధానం అది మరి అబద్ధమైపోతూ ఉన్నదా మనకి అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు అబద్ధం అంటూ కానే కాదు. ఎందుకు అబద్ధం కావట్లేదు? లేకనే ఉండట్టుగా మనం భ్రమ చెందిన కల్పితం ఏదైతే ఉందో, కల్పితం అనేది తయారైనాక అది కల్పితం కాదు అని మనకు తెలిసినప్పుడే అది అబద్ధం అవుద్ది. ఇప్పుడు రజ్జు సర్ప న్యాయము అని మనకి సామెత ఉంది. రజ్జు సర్పనాయము అంటే చీకటిలో ఒక తాడుని మెలికలుగా ఉండదాన్ని పాము అని మనం భ్రమ చెందాం. అయితే అక్కడ వాస్తవికంగా పాము అంటూ లేనే లేదు. మరి పాము లేకపోతే తాడు, సహజంగా ఉన్నది అక్కడ తాడు. మరి మన పామని మనం ఎప్పుడైతే భ్రమ చెందామో, అది తాడని నిర్ధారణ జరగనంతసేపు అది ఇక్కడ పాముందనే మనం భయపడుతూ ఉంటుంటాము. ఆ భ్రమతోటే మనం ఆ తాడని నిర్ధారణ జరిగిందాకా భ్రమతోటే మనం ఉండటం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మరి ఈ శరీరం కానీ, ఈ శరీరంతో కల్పింపబడ్డ ఈ ప్రపంచము కానీ వాస్తవికంగా లేవు. మరి ఏముంది అక్కడ సహజంగా ఉన్నది పరిపూర్ణము యొక్క స్థితి. మరి పరిపూర్ణం యొక్క స్థితి అందు ఈ శరీరానికి సంబంధించిన ప్రపంచము లేదు అన్నప్పుడు ఇది లేనిదే ఉన్నది అని ఇక్కడ భ్రమ మన చెందటం జరిగిందనమాట. లేకనే ఇది కూడా మొత్తం పరిపూర్ణమైనప్పుడు ఇక్కడ ఒకసారి ఉండి పరిపూర్ణము ఇందాక చెప్పుకున్నట్టుగా అది శరీరాలు బయట ఈ సర్వ జీవరాశులకి సంబంధించిన జీవరాశులు జీవరాశులకు బయట ఈ పంచభూతాలలో కూడా మొత్తం నిబిడీకృతమై ఉన్న స్వరూపము మొత్తం ఉంటే ఇక్కడ మరి శరీరమే నేను, ఈ శరీరంతో కల్పింపబడ్డ ఈ ప్రపంచమే నేను చూస్తూ ఉన్నాను, చేస్తూ ఉన్నాను, ఇది ప్రపంచము అని ఈ విధంగా అనేకత్వంతో ఉన్నది ఒకే వస్తువు, ఉన్నది ఒకే పరిపూర్ణమైనప్పుడు ఈ విధంగా అనేక రకాలుగా మనకి ఈ ఎరుకతోటి గుర్తింపబడే యొక్క ఈ ఎరుకతోటి కల్పింపబడుతూ ఉన్న ఈ ప్రపంచం అనేది నిజం కాదు. ఇది నిజమైతే పరిపూర్ణాన్ని గురించి మనం విమర్శించుకోవాల్సిన పని, పరిపూర్ణం అంటూ ఒకటి ఉన్నది అనుకొని మనం చర్చించుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఇంకొకటి, నిజము అంటే ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలి. మనకి ఇప్పుడు ఈ శరీరం కానీ, ఈ శరీరంతో గుర్తింపబడే ప్రపంచం కానీ ఒకే రకంగా ఉంటూ ఉన్నదాని మనం బాగుగా విచారించితే మనకే అర్థమైపోతుంది. ఏ విధంగాను అంటే ఎప్పుడూ కూడా శరీరము ఒకే రకంగా ఉండదో, మార్పులు చేర్పులు చెందుద్ది. ఈ శరీరంతో గుర్తిరిగే ఈ ప్రపంచం కూడా అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నది. అందువల్ల నిజమైన వస్తువు ఎప్పుడు మార్పులు చేర్పులు జరగదు కదా. మరి మార్పులు చేర్పులు జరగని వస్తువు ఏంటిదంటే ఆ మార్పులు చేర్పులు జరగని వస్తువే ఇక్కడ పరిపూర్ణ వస్తువు. ఆ పరిపూర్ణమే ఇక్కడ భగవంతుడు, పరమాత్మ. అక్కడి నుంచే ఇక్కడ ఈటికే లేకనే నేననే ప్రత్యేకత అంటూ లేకనే ఈ శరీరం అనేది తయారు కావటం, ఆ శరీరంలో సూక్ష్మంగా ఎరుకనే దానితోటి ఈ ప్రపంచాన్ని మొత్తం గుర్తిరగటం అంటూ జరుగుతూ ఉన్నది.
ఇక దీన్ని బట్టి మనం ప్రతి ఒక్కరము కూడా ప్రశ్నించుకోవలసిన విషయం ఏంటిదంటే, మనం శరీరమే నేను అనుకొని ఈ ప్రపంచంలోనే కొట్టుమిట్టూలు ఆడుతూ ఉన్నామా, లేక శరీరం అనేది లేదు, ఈ శరీరంతో గుర్తించబడేది అంతకన్నా లేదు, ఈ రెండూ కూడా లేనివేను, ఉన్నది పరిపూర్ణమే అని పరిపూర్ణ స్థితిలో నిలబడగలిగి ఉన్నామా? ప్రతి ఒక్క సాధకుడు భగవంతుణ్ణి దరిచేరాలి అనుకునేవాడు, భగవంతుని మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత పాండిత్యము ఉన్నప్పటికీ కూడా, ఎన్ని రకాల భగవంతుని గురించి విచారణ చేసినప్పటికీ కూడా, తను వస్తుతో సహా, తను వస్తురూపకంగా ఈ శరీరమే నేను అనుకునే భావన తొలగి, ఈ శరీరానికి సంబంధించిన ప్రపంచం నిజమనే భావన అనేది తొలగిందా లేదో అని తప్పనిసరిగా ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రతి ఒక్క సాధకుడికి. అది తొలగనంతసేపు, ఆ భ్రమ తొలగనంతసేపు, ఈ శరీరమే నేను అనే భ్రమ తొలగనంతసేపు, ఈ శరీరానికి తోటి గుర్తెరిగే ఈ ప్రపంచం నిజమనే భ్రమ తొలగదు. అందువల్ల ఈ రెండూ కూడా ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం ఉందన్నమాట. ఈ రెండింటికి ఇది ఉంది అంటే దీంతో కూడుకున్న ప్రపంచం అనేది ఉంటుందన్నమాట. అందువల్ల ఈ రెండు వాస్తవమైన పరిపూర్ణ స్థితిలో లేవు అని ఇక్కడ మనకు చెప్పేటప్పుడు, ఎప్పుడు లేకుండా పోతాయి? పరిపూర్ణ స్థితిగా నువ్వు ఎప్పుడైతే మారిపోతావో అప్పుడు ఇది లేకుండా పోతాయి. ఈ ఎప్పుడైతే లేదు అని నువ్వు నిజ విచారణ చేసి, ఆ నిజ విచారణ ద్వారా ఇది లేని దాన్ని లేనట్టుగా నువ్వు ఎప్పుడైతే చేసుకోగలిగి లేని స్థితిగా ఉండగలుగుతారో అప్పుడు వాస్తవమైన పరిపూర్ణ స్థితిలో నిలబడగలుగుతారు అన్నమాట. అది ఇక్కడ వాస్తవమైన పరిపూర్ణ స్థితి అంటే. మరి ఇక మనం ప్రశ్నించుకున్నైతే ఎక్కడ మనం ఉన్నాము అన్న సంగతి మనం కానీ విచారించినట్లయితే, మనం ఎక్కడున్నామో మనకెందుకు తెలియదు, ప్రతి ఒక్కరికే తెలుసుద్ది. మరి ఏమీ ప్రపంచము అంటూ గుర్తు లేకుండా, శరీరం అంటూ గుర్తు లేకుండా, శరీర ఉనికంటూ లేకుండా, మరి శరీరంతో గుర్తెరిగే ఈ ప్రపంచం మొత్తం నిజం అనుకునేది ఇదంతా కూడా ఏమీ లేని యొక్క స్థితిగా మనం ఉండగలుగుతున్నామా లేదా? ఆ ఉండగలిగిన యొక్క విధానంగానంటే పరిపూర్ణ స్థితిలో ఉన్నట్లే ఎవరైనా. వేదాంతం అనేది ఇక్కడ భగవంతుని యొక్క విద్య అనేది కేవలం చెప్పుకుంటే వచ్చేది కాదు, విన్నంత మాత్రానే దొరికేది కాదు, విచారణ చేసినంత మాత్రానే వచ్చేది కాదు, శాస్త్రాలు చదివినంత మాత్రానే, శాస్త్ర పాండిత్యం అనేది ఉన్నంత మాత్రానే వాస్తవకంగా ఈ విద్య అనేది, భగవతత్వం అనేది పట్టేది కాదు. వస్తురూపకంగా మారిపోతూ సహజ సిద్ధంగా మారిపోవటమే ఇక్కడ వాస్తవమైన ఈ బ్రహ్మ విద్య అంటే. అందువల్ల లోకములో అనేక రకాలు, ఈ ప్రపంచంలో అనేక రకాల విద్యలు ఉన్నప్పటికీ కూడా అన్నింటికంటే చాలా కఠినమైన, చాలా గొప్పది అది బ్రహ్మ విద్య అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక సామెతగా ఏదన్నా ఒక పని మనం చేయలేకపోతే, ఒక పని మనకు తెలియకపోతే అది ఏమన్నా బ్రహ్మ విద్య అంటారా, అంత కష్టపడుతున్నాం అంటారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఆ సామెత ద్వారా బ్రహ్మ విద్య అనేది అంత కష్టతరమైనది అని, అదే రకంగా అంత సులువైనది అని కూడా మనకు పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. ఏ విధంగాను అంటే పువ్వు యొక్క వాసన ఎంత సులువుగా మనం పీల్చగలుగుతామో అంత సులువైందని కూడా చెబుతారు ఇక్కడ. ఇంకా ఎంత కష్టమైందని కూడా చెబుతారు అని అంటే, ఏ సముద్రాన్ని దాటుటకు కూడా కనీసం ఎంత కష్టమో అంతకంటా కూడా కష్టమైందని కూడా చెబుతారు. ఏంటిది దాంట్లో ఉండ విధానము అంటే, ఏదైతే సూత్రం అనేది తెలియకుండా, ఏదైతే ఏ మార్గాన్ని అనుసరించితే దాని యొక్క లోతుపాతులు, దాని యొక్క వాస్తవం తెలుసుకోగలుగుతాడో, ఆ రూపకంగా మారిపోతాడో అన్న విషయాన్ని కానీ ఆ ప్రయాణం అంటూ చెయ్యకుండా చేసేది చాలా కష్టతరం అవుద్దన్నమాట. ఏ మార్గాన్ని ప్రయాణం చేస్తే ఆ వాస్తవమైన వస్తువుగా మారిపోతాడో ఆ మార్గాన్ని కానీ ప్రయాణం చేసినట్లయితే తప్పనిసరిగా అది ఎంతో పువ్వు వాసన కన్నా కూడా ఎంతో సులువుగా తెలుసుకోవటం, ఆ స్థితిగా మారిపోవటం అనేది జరుగుద్ది.
కాబట్టి ఇక్కడ ఈ బ్రహ్మ విద్య అనేది, ఈ భగవంతుని యొక్క తత్వం అనేది ఎవరికో ఏ దేశానికో ఏ లోకానికో ఎవరికో చెప్పేది కానే కాదు, ప్రతి ఒక్క మానవుడికి తెలియజేసేదే ఈ వాస్తవమైన భగవంతుని యొక్క ఈ విద్య. ఎవరమైనా సరే వాస్తవంగా ఏ వస్తువుగా మనం ఉన్నామో ఆ వస్తువు నుంచి ఆ వాస్తవమైన మారని వస్తువుగా ఎప్పుడైతే మారిపోవటం ఉన్నదో అదే ఇక్కడ వాస్తవమైన బ్రహ్మతత్వము. మరి ఎందుకు మారాము అంటే మారల. ఇక్కడ పాము అంటూ లేనే లేదు, ఆడ ఉంద తాడే. అయితే పాము అని భ్రమ అనేది కల్పింపబడింది. అట్లానే ఇక్కడ మారాము అంటే వాస్తవకంగా పుట్టకనే పుట్టాము అనే భ్రమ అనేది కలిగింది. కాబట్టి అందువల్ల ఇక్కడ మారాము, పుట్టాము, పెరిగాము. ఈ శరీరమే నేను, ఈ శరీరానికి సంబంధించిన ఈ ప్రపంచమే నిజము అనుకొని ఏ భ్రమ అయితే ఉందో అది సంపూర్ణంగా విచారణ చేసి, అది పెద్దల ద్వారా వాళ్ళ సాంగత్యం ద్వారా విని దాన్ని మళ్ళీ స్వయంగా తను విచారణ చేసి ఆ విచారణ ద్వారా నిజమేదో అబద్ధమేదో సంపూర్ణంగా తెలుసుకొని నిజాన్ని పట్టుకొని అబద్ధాన్ని వదులుకుంటా ఆ నిజ యొక్క స్థితిలో ప్రయాణం కానీ చేయగలిగితే తొందరలోనే వాళ్ళు వాస్తవమైన ఏ మార్పు చేర్పు లేకుండా, ఏ గుర్తు అంటూ ఎరగకుండా ఏ అచల పరిపూర్ణం యొక్క స్థితి అయితే ఉన్నదో అక్కడికి చేరుకోవటం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్క మానవుడికి కూడా సాధ్యపడే విషయమేను. ఎందుకు అంటే ఇందాక చెప్పినట్టుగా శరీరంలోన బయట సహజంగా ఉన్న స్వరూపాన్ని చేరుకోవటానికి అంత కష్టపడాల్సిన పనే ఉన్నది. అది సహజంగా ఉన్న స్వరూపాన్ని ఇప్పుడు ఎందుకు అక్కడ దాన్ని సహజంగా ఉండదాన్ని సహజంగా మనం ఎందుకు చూడలేకపోతున్నాం, ఎందుకు సహజంగా ఉండలేకపోతున్నాం? అసహజంగా ఉండదాన్ని అంటే లేకనే ఉండట్టుగా, సహజంగా అంటే అసహజంగా కల్పింపబడిన దాన్ని మనం పరిగెత్తుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆ కల్పింపబడింది లేదు అని మనకు నిర్ధారణ జరిగితే సహజ స్థితి అనేది తప్పనిసరిగా అక్కడే ఉన్నది. కాబట్టి వాస్తవమైన పరిపూర్ణం యొక్క దేవుణ్ణి భగవంతుణ్ణి చేరుకుంటే తప్ప ఈ జననం అనే దాంట్లో నుంచి, ఈ మరణం అనే దాంట్లో నుంచి తప్పించుకునేదానికి వీలవుద్దే తప్ప లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ జనన మరణాలతోటే కొట్టుమిట్టూలాడుతూ ఈ శరీరాన్ని వదలాల్సిందేను. ఓం తత్సత్.